అందరికి నమస్తే. ఏపీలో టీడీపీ కూటమి గెలవడం రేవంత్ రెడ్డి ఒక పక్కలో బల్లెంలాగా చూడొచ్చా? రేవంత్ రెడ్డి అనేక అవకాశాలను కోల్పోతారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గెలవడంతో. ఎట్లా అంటే ప్లస్ చంద్రబాబు నాయుడు కూడా అడ్వాంటేజ్గా తీసుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆల్రెడీ తెలంగాణ గవర్నర్తో అరగంట పాటు చంద్రబాబు నాయుడు ఢిల్లీలో రహస్య సమావేశం పెట్టాడు. నిజానికి అదేదో కట్టేసి సమావేశం, కేవలం శుభాకాంక్షలు చెప్పుకునే సమావేశం అయితే నిమిషం 2 నిమిషాల్లో ముగిసిపోయేది. కానీ అరగంట సేపు తెలంగాణ గవర్నర్తో చంద్రబాబు నాయుడు సమావేశం ఏర్పాటు కావడం మీద అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు చంద్రబాబు నాయుడు ఏం చేయబోతున్నారు? చంద్రబాబు నాయుడు వ్యూహం ఏంది? రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఇద్దరు చాలా క్లోజ్, ఆ విషయం అందరికీ తెలుసు పొలిటికల్గా. అయితే దీనిలో రేవంత్ రెడ్డి కోల్పోయేది ఉంటుంది, చంద్రబాబు నాయుడు ఏం చేయొచ్చు అనే అంశాల మీద నేను ఒక విశ్లేషణ చేద్దాం అనుకుంటున్నా. ముఖ్యంగా గవర్నర్తో సమావేశం కావడం పైన హైదరాబాద్ను ఇంకో 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలన్న ఒక ఆలోచన ఏమైనా చంద్రబాబు నాయుడు గారికి ఉందా? ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ జనమంతా కూడా హైదరాబాద్ వదులుకోవద్దు, హైదరాబాదు ఇప్పటికి 10 సంవత్సరాలు పూర్తయింది, కానీ ఇంకొక 10 సంవత్సరాలు మనం కొనసాగించాలి, లేకపోతే మన వాళ్ళు అక్కడ చాలామంది ఇండస్ట్రియలిస్టులు ఉన్నారు, చాలామంది ఇక్కడ ఉన్న వాళ్ళు ఉన్నారు, కొంత సమస్య ఏర్పడుతుంది. సేమ్ టైం హైదరాబాద్లో ఉన్న ఉమ్మడి ఆస్తులు కావచ్చు, లేకపోతే 2 రాష్ట్రాల మధ్య ఉన్న చాలా ఇష్యూస్ కావచ్చు, ఇవన్నీ కూడా తెగవు, ఇదంతా ఆంధ్రప్రదేశ్కు నష్టం చేకూరుస్తారనేది ఒక ఆంధ్రప్రదేశ్ చూస్తున్న వాదన. ఇది ఆంధ్రప్రదేశ్ చూస్తున్న వాదన ఏంటంటే మనకు రాజధాని కూడా లేదు ఏపీకి, కాబట్టి కనీసం హైదరాబాద్కు ఉమ్మడి రాజధానిగా ఉంటే మనకు ఒక రక్షణ దొరుకుతుంది, హైదరాబాద్లో మనకు ఒక హక్కు ఉంటుంది హైదరాబాద్ పైన. మీరు ఎట్లా బీజేపీలో ఉన్నారు కాబట్టి, కూడంలో ఉన్నారు కాబట్టి, సెంట్రల్లో వచ్చింది బీజేపీ కాబట్టి అనేది ఏపీ ప్రజల నుంచి చంద్రబాబు గారి పైన ఉన్న ఒత్తిడి. అందుకు ఉదాహరణ నేను చాలాసార్లు చెప్పిన, కొన్ని రీసెంట్గా రిజల్ట్ వస్తున్న టైంలోనే జేడీ లక్ష్మణ్ గారు ఏకంగా రాష్ట్రపతికి ట్వీట్ చేసిండ్రు, హైదరాబాద్ను 2034 దాకా ఉమ్మడి రాజధానిగా ఉంచండి, ఇంకా రాష్ట్ర విభజన సమస్యలు ఏవి తెగిపోలేదు, అదంతా నడవాలి అని. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సంథింగ్ వైస్ ప్రెసిడెంట్ ఎవరు శివాజీ ఉంటారు, ఆయన కూడా అదే ప్రయత్నం చేసిండు. మాజీ మంత్రి శైలజనాథ్ కూడా ఆ డిమాండ్ చేసిండు. అది వాళ్ళ డిమాండ్ మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజల డిమాండ్గా కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ వాళ్ళ డిమాండ్ను కాదనలేరు. ఎందుకంటే ఆయన తెలంగాణ పైన చంద్రబాబుకి ఎట్లాంటి కన్సర్న్ ఉందో మీకు తెలుసు. రీసెంట్గా రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజు చంద్రబాబు నాయుడు ఒక ట్వీట్ చేసిండు. ఆ ట్వీట్ చాలా పొడుగ్గా కనీసం 15-20 లైన్లు ఉంది. ఆ లైన్లో 2 రాష్ట్రాలు విడిపోయినాయి, ప్రజలంతా అన్నదమ్ములుగా కలిసి ఉంటున్నారు, ఇది చాలా సంతోషదగ్గ విషయం, కానీ ఆంధ్రప్రదేశ్కు అన్యాయం జరిగిందని చెప్పిండు. కానీ ఎక్కడ తెలంగాణ అనే వర్డ్ లేదు దానిలో. అంత ట్వీట్లో 15 లైన్లు రాసిన రాతలో ఎక్కడ కూడా తెలంగాణ అనే వర్డ్ వాడకుండా ఆ ట్వీట్ను పూర్తి చేయగలిగినారు. అంటే తెలంగాణ పైన చంద్రబాబుకు ఉన్న కన్సర్న్ అది, దానిలో డౌట్ ఏం లేదు. ఇప్పుడు ఆ గవర్నర్తో సమావేశం అవడం వెనుక హైదరాబాద్ ఉమ్మడి రాజధానిని ఇంకొక 10 సంవత్సరాలు కొనసాగించాలనే ప్లాన్లో ఏమైనా ఉన్నారా అనేది ఒక రకమైన చర్చ నడుస్తూ ఉంది. వాళ్ళకు రాజధాని లేదు. ఎస్, ఏపీ వాళ్ళకు చంద్రబాబు నాయుడు తాత్కాలిక రాజధాని పెట్టిపోతే జగన్ నుంచి 3 రాజధానులు అన్నారు, ఏది కాలేదు. ఇప్పుడు రాజధాని లేని రాష్ట్రం ఏదంటే ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకునే స్థితిలో ఆ రాష్ట్రం ఉంది. కానీ వాళ్ళకు అవకాశం వస్తే వాళ్ళు రాష్ట్రంలో ఒక రాజధాని నిర్మించుకోలేక వాళ్ళు ఇప్పుడు తెలంగాణలో ఉన్న తెలంగాణ గుండెకాయ లాంటి హైదరాబాద్ కావాలని అడగడం ఏందనేది ఒక అర్థం కాని ఇష్యూగా మారింది. నిజానికి వాళ్ళు ఇక్కడ వాళ్ళ ఆఫీసులు లేవు, వాళ్ళ వ్యవహారాలు ఇక్కడ నుంచి నడపలేరు, వాళ్ళ ప్రభుత్వం ఇక్కడ లేదు, కేవలం కామన్ బిల్డింగ్స్ కొన్ని ఉన్నాయి. కొంత ఆంధ్రప్రదేశ్ రాజధానిగా కూడా హైదరాబాద్ కామన్ రాజధాని కాబట్టి కొన్ని లేక్యూ గెస్ట్ హౌస్ లాంటి కొన్ని ప్రభుత్వ భవనాలు వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. ఇంకా అక్కడక్కడ అసెంబ్లీలో పాత అసెంబ్లీ వాళ్ళ చేతుల్లో ఉంది. తర్వాత కొంత అక్కడిక్కడ కొన్ని బిల్డింగ్స్ అవన్నీ వాళ్ళ చేతిలో ఉన్నాయి. 2 రాష్ట్రాల మధ్య వివాదాలు ఉన్నాయి, జల వివాదాలు ఇప్పట్లో తెగేవి కావు, అన్ని రాష్ట్రాల మధ్య వివాదాలు ఉన్నాయి. ఈ ఇష్యూస్ మాత్రమే ఉన్నాయి. టెక్నికల్గా హైదరాబాదు ఉమ్మడి రాజధాని మొన్నటి వరకు, కానీ వాళ్ళు హైదరాబాద్ను వదిలేసి దాదాపు ఒక 7-8 ఏళ్ళు అయింది. 7-8 ఏళ్ళ నుంచి ఇక్కడ వాళ్ళ యాక్టివిటీ ఏం లేదు. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కోరుకుంటున్నది ఏంటంటే అక్కడ యాక్టివిటీ చేయకపోని, రాజకీయం అక్కడ నడవకపోని మన రాజకీయం, కానీ టెక్నికల్గానైనా మనకు ఒక హక్కు హైదరాబాద్ పైన ఉండాలి, హైదరాబాదు మనకు ఉమ్మడి రాజధానిగా ఉండాలి అనేది అక్కడ ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. వాళ్ళ కోరికనే కొంతమంది నేతలు బయటికి వినిపించారు. ఆ విషయాలను చంద్రబాబు నాయుడు గారి దృష్టి కూడా తీసుకుపోయినారు. ఇప్పుడు గవర్నర్ గారితో ఏం మాట్లాడారని చాలా ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటంటే ఎన్డీఏలో చాలా కీలకంగా చంద్రబాబు నాయుడు వ్యవహరించబోతున్నారు. చంద్రబాబు నాయుడు విత్డ్రాల్ చేసుకుంటే ఎన్డీఏ ప్రభుత్వం ఉంటుందా ఉండదా అనే స్టేజ్కి
ప్రస్తుతం రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి. కాబట్టి చంద్రబాబు నాయుడు ఒకవేళ 10 ఏళ్ల ఉమ్మడి రాజధాని కొనసాగించాలంటే బీజేపీ కాదనగలదా? బీజేపీ వాళ్ళు ఇప్పుడున్న సిచ్యువేషన్లో చంద్రబాబు నాయుడు డిమాండ్ని పక్కన పెట్టగలరా? ఇట్లాంటి చర్చలు చాలా జరుగుతున్న టైంలో గవర్నర్తో అరగంట రహస్య సమావేశం జరపడం వెనుక ఏమై ఉండొచ్చు అనేది ఒక పెద్ద అంశంగా మారింది. అందుకే చంద్రబాబు నాయుడు గెలవడం రేవంత్ రెడ్డికి ఒక బల్యంలాగా మారతాడా అనే ఒక ఇష్యూను, ఒక లైన్ను నేను వాడుతున్నా. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఒప్పుకుంటారో ఒప్పుకోరో తెలియదు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నారు. కానీ చంద్రబాబు నాయుడు కూడా కాదనే సిచ్యువేషన్లో రేవంత్ రెడ్డి ఉంటారు. రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఇద్దరు ఒకటే అన్న విషయం అందరికీ తెలుసు. కాబట్టి ఉమ్మడి రాజధాని అంశం వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి ఎట్లా స్పందిస్తాడు? రేవంత్ రెడ్డి దీన్ని కాదనగలరా? రేవంత్ రెడ్డి దీని మీద ఎట్లాంటి దీనిలో కూడా రాజకీయం చేసి నాకేం సంబంధం లేదు బీజేపీ చేసిందని చేతులు దులిపేసుకుంటారా అనే ఒక చర్చ కూడా ప్రస్తుతం నడుస్తుంది. బట్ ఈ టాపిక్ ప్రస్తుతం హాట్ టాపిక్ అయింది. చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత, కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ఉమ్మడి రాజధాని అంశం ఏంది, లేకపోతే గవర్నర్తో ఈ రహస్య సమావేశాలు దేనికోసం జరుగుతున్నాయి, ఈ అన్ని అంశాల మీద క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.